రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ మీద షాక్ తగులుతుంది. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా తాజాగా వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ జి విజయలక్ష్మి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఒకే రోజు చోటు చేసుకున్న ఈ పరిణామాలు బీఆర్ఎస్ లో కలకలం రేపాయి. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఆయన కుమార్తె కావ్య పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆమె బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. గత కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ వంటివి పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని లేఖలో స్పష్టం చేశారు. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తుండటం పార్టీకి మరింత నష్టం చేసిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నానని, కేసీఆర్ కార్యకర్తలను తనను మన్నించాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. 3 రోజుల క్రితమే కావ్య హైదరాబాద్లో కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి తనను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపి అంతలోనే బరి నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకోవడం విశేషం. వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కావ్య లేదా కడియం శ్రీహరిని నిలిపే అవకాశం ఉందని సమాచారం. కావ్యను అభ్యర్థిగా నిర్ణయిస్తే శ్రీహరిని కాంగ్రెస్ లో చేర్చుకొని రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని ప్రచారం కూడా జరుగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. ఎన్నికల వేళ ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా బీఆర్ఎస్కు షాక్ మీద షాక్ తగులుతోంది. ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇక పార్టీ అందరూ మారుతున్నారు అనేది ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ కూడా ఏదైతే బీఆర్ఎస్ అధినాయకత్వం, అధిష్టానం పూర్తిగా పెద్ద ఎత్తున ఎవరు కూడా పార్టీ మారరు, రానున్న రోజులు మనదే ఉండబోతుంది, భవిష్యత్ అంతా మనదే అనేది కూడా ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే చాలామందిని 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. దాదాపు గతంలో ఉన్న ఎంపీలు కూడా ఇక అట్లే ఉండిపోయిన పరిస్థితి కనబడ్డది. వారందరికీ కూడా ఒక భరోసానిచ్చే విధంగానే బీఆర్ఎస్ పార్టీ కూడా సమీక్షలు నిర్వహించింది. సమీక్షలతో పాటు వారికి ఒక భరోసా ఇచ్చే కార్యక్రమాలు కూడా చేసిన పరిస్థితి కనబడింది. కానీ తర్వాత ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రోజు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మాత్రం ఇక ఏదైతే ఆ నాయకుల్లో మాత్రం పూర్తిగా ఒక నిరాశ నిస్పృహలతోటి ముందుకెళ్తున్న సందర్భం కనబడతా ఉంది. వారంతా కూడా పార్టీలో జంపింగ్ చేస్తూ ఉన్నారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తూ ఉన్న సందర్భం కనబడతా ఉంది. ఇప్పటికే ఎప్పుడైతే పెద్దపల్లి ఎంపీ, సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేష్ నేతతో మొదలైన వలసల పర్వం ఇక అగ్రనాయకత్వమే కాదు, కేసీఆర్కి అత్యంత సన్నిహితులుగా ఉండి కేసీఆర్కు ఎప్పుడు వెన్నంటి ఉండే వాళ్ళు కూడా పార్టీ మారుతున్న సందర్భాలు కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ఒకవైపు ఇక సిట్టింగ్ ఎంపీలే కాదు, ఇక మొన్న ప్రకటించిన ఏదైతే 17 మంది అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించిన వారు కూడా ఇక వారు పార్టీ మారుతున్న సందర్భం కూడా కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా చెప్పొచ్చు. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక ఏదైతే తీవ్రంగా కలిచివేసే అంశంగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే టికెట్లు కేటాయించారు, ఇక ప్రచారం కూడా కొనసాగబోతుందన్న నేపథ్యంలో వారంతా కూడా ఇక పార్టీ మారుతున్న సందర్భం కనబడుతుంది. ప్రధానంగా చెప్పాలి అంటే వరంగల్కి సంబంధించి కడియం కావ్యను ఆల్రెడీ కడియం శ్రీహరి సీనియర్ నాయకుడిగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో. ఆయన కేసీఆర్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఆయన కూడా పార్టీ మారుతున్నారనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందులో భాగంగానే నిన్ననే కడియం కావ్యకు సంబంధించి ఆమె ఒక లెటర్ని కూడా కేసీఆర్కి లేఖ కూడా రాశారు. ప్రధానంగా 3 అంశాలను తెర మీదకి తీసుకొచ్చారు. ఇక పార్టీలో సమన్వయం లోపించింది, కార్యకర్తల నుంచి మాకు ఎలాంటి సపోర్ట్ రావట్లేదంటూ కూడా ఆమె చెప్పడం. దాంతోపాటు లిక్కర్ స్కాము, అదేవిధంగా ఏదైతే వరంగల్ వేదికగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాన్ని ఇక వరంగల్ జిల్లా మొత్తంగా పెద్ద ఎత్తున పార్టీకి తీవ్రంగా నష్టం చేస్తుందనేది ఈ అంశాలను తెర మీదకి తీసుకొచ్చింది. దాంతోపాటు ప్రధానంగా చెప్పాలంటే వరంగల్లో ఏదైతే గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో ఆ నాయకులు కూడా వివిధ పార్టీలకు వెళ్ళిన సందర్భం కనబడ్డది. వారంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ముందుకు వెళ్ళిన సందర్భం కనబడింది. వాళ్ళ నుండి కూడా నాకు ఎలాంటి సహాయ సహకారాలు కూడా ఉండట్లేదు అనేది కూడా ఆమె ఆ లేఖలో పూర్తిగా పొందుపరిచింది. మొత్తానికి ఆమె పార్టీకి రిజైన్ చేయడానికి ప్రధాన కారణం
ఆ లేఖలో పొందుపరిచిన అంశాలను బట్టి చూస్తే ఖచ్చితంగా అక్కడ పూర్తిగా సమన్వయ లోపం ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నప్పటికీ కూడా నాకు ఎవరు సహకరించే పరిస్థితి లేదు కాబట్టి నేను పార్టీ మారుతున్నాననేది కూడా కడియం కావ్య చెప్తున్న సందర్భంగా కనబడుతుంది. దాంతోపాటు తన తండ్రి అయిన కడియం శ్రీహరి ఆయన కూడా పార్టీ మారబోతున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం కూడా ఆయనకి ఫోన్ ద్వారా లైన్లోకి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఆయన్ని కూడా పార్టీ మారాలి, ఖచ్చితంగా పార్టీ మారితే మా కాంగ్రెస్ పార్టీలో ఒక సముచిత స్థానం ఇస్తామంటూ కూడా ఆయనకు ఒక భరోసా ఇచ్చారనేది కూడా మనకు తెలుస్తున్న అంశం. ఆయనకు మంత్రివర్గంలో చోటిచ్చి ఇక పూర్తిగా ఈ కడియం కావ్యకు కూడా ఎంపీ టికెట్ ఇస్తారనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మొత్తానికైతే ఏం జరగబోతుంది, ఇక వరంగలే కాదు నిన్ననే చూసాం మనం కేశవరావుకు సంబంధించి. కేసీఆర్కి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఆయనని తన పక్కన ఎప్పుడు పెట్టుకునే వ్యక్తి, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిగా కూడా చేశారు. చాలా క్రియాశీలకంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్న వ్యక్తి. ఆయన కూడా పార్టీ మారబోతున్నారు అనేది కూడా నిన్నటి వరకు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అదే అంశానికి సంబంధించి ఆయన కూడా కేసీఆర్ని కలిసి బహిరంగంగానే విషయం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, కాంగ్రెస్ పార్టీకి వెళ్తాను, దానిలో తప్పేం లేదనేది కూడా కేసీఆర్కు కుండబద్దలు కొట్టి చెప్పినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు తన కూతురు మేయర్గా ఉన్నారు, ఆ మేయర్ కూడా పార్టీలోకి వెళ్తూ ఉన్నారు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆమె కూడా ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుంది, 30వ తారీఖు నాడు వెళ్తూ ఉన్నారు అనేది. దాంతోపాటు ప్రధానంగా ఇక మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీ మారబోతున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే వీరంతా కూడా ఒక సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. వారంతా కూడా పార్టీకి మారబోతున్నారు. దాంతోపాటు ప్రధానంగా చెప్పాలి అని అంటే ఇక సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నవారు పార్టీ మారబోతున్నారు అనే, దాంతోపాటు టికెట్ కేటాయించిన వాళ్ళు పార్టీ మారబోతున్నారు. ఎన్నికలు ఇంకో 2 నెలలు మాత్రమే ఉన్న నేపథ్యంలో వీరంతా కూడా పార్టీ మారుతున్న పరిస్థితి కనబడతా ఉంది. వారి స్థానంలో కొత్త అభ్యర్థులను పెట్టి ప్రజల మధ్యలోకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు. అదేవిధంగా ఇప్పటికే కేటీఆర్ ఒక ట్వీట్ కూడా చేశారు. శూన్యం నుండి ఖచ్చితంగా మేము శూన్యంలో ఉన్నప్పటికీ కూడా మేము అనేక విషయాలను కూడా కొత్త అంటే శూన్యంలో ఉన్నప్పటికీ కూడా మేము ముందుకు వెళ్తాము, ఖచ్చితంగా దాన్ని దాటుకొని ముందుకెళ్తామంటూ కూడా ఒక ట్వీట్ చేశారు. ఖచ్చితంగా ఇప్పుడు ఒక బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైన ఇబ్బందులలో ఉంది, ఆ ఇబ్బందిని కూడా మేము ఎదుర్కొంటాము. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మేము అత్యధిక స్థానాలు గెలుపొందుతాము, ప్రజల మధ్యలోకి వెళ్తామనేది కూడా కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. మొత్తానికైతే చూద్దాం ఈ పార్టీ మార్పులు, అదేవిధంగా పార్టీలో తీవ్ర సంక్షోభము, వీటన్నిటిని ఏ విధంగా అధిష్టానం ఎదుర్కోబోతుంది, దాంతోపాటు కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న అంశం. ఇక చూద్దాం పార్టీ ఏ విధమైన నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది మాత్రం మా బీఆర్ఎస్ పార్టీ ముందున్న పెద్ద సవాల్గా మనం మాత్రం చెప్పొచ్చు తేజస్వి.